ప్రధాని మోడీ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించారని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నిధులు అందిస్తోందని, అయితే ఆ నిధులను సక్రమంగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే ప్రధాని మోడీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలి వస్తున్నారన్న ఎమ్మెల్సీ కొమరయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సిద్ధమవుతుంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ కొమరయ్య మన మధ్య ఉన్న అడిగి తెలుసుకుని, సార్ చెప్పండి, మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎంతమంది గ్యాదరింగ్ చేస్తున్నారు, ఎక్కడ? ఈ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ థర్డ్ టైం అయిన తర్వాత రావడం హైదరాబాద్ ఫస్ట్ టైం, అందులో పరేడ్ గ్రౌండ్కు. దానికి చాలా అరేంజ్మెంట్స్ వెరీ డీటెయిల్గా చేయడం జరిగింది. ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది, మినిస్టర్స్ ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది, తర్వాత వివిఐపికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది, మన జనరల్ పబ్లిక్ సపరేట్ ఉంటుంది. ఏ విధంగా ఇబ్బందులు లేకుండా పరేడ్ గ్రౌండ్లో అరేంజ్మెంట్స్ చేయడం అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ అరేంజ్మెంట్ కొరకు 2 lakh అబోవ్ పీపుల్ మన ఈ మీటింగ్ రాబోతున్నారు. దాని అందరి కూడా ఇది వన్ ఆఫ్ ది బిగ్ మీటింగ్. అంటే ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ గెలిచిన తర్వాత రావడంతో చాలామందికి సంతోషంగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారిని రిసీవ్ చేసుకొని ఈ సభ ద్వారా వారి స్పీచ్ని విని ఇంకా ఎక్కువ యాక్టివేట్ అయ్యి 29 ఎలక్షన్ కొరకు సిద్ధం కాబోతుంది. అంటే దాదాపు మోడీ రాష్ట్రానికి వస్తున్నారు, కానీ తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహకారం చేస్తలేదు, అదేవిధంగా జాతీయ ప్రాజెక్టులు ఏం ప్రకటించలేదు. మోడీ ఎలా వస్తాడు, ఇక్కడ వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి చేసింది ఏం లేకుండా ఎలా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తుంది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 12 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వచ్చాయి. అది రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, మన సిల్క్ బోర్డ్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఇవన్నిట్లో. తర్వాత RRR నార్త్ ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్కు మ్యాక్సిమం ఇండియాలో మన తెలంగాణకి ఇచ్చారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేసేది చాలా తప్పుడు ప్రచారం. ఈ గవర్నమెంటు బీజేపీ స్టేట్స్కు ఎట్లా ఇస్తుందో ఈక్వల్గా మన స్టేట్ కూడా హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా ప్రాజెక్టులు వస్తుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ మ్యాచింగ్ ఫండ్ గ్రాంట్ లేక చాలా ప్రాజెక్ట్స్ డబ్బులు వాపసు పోయినాయి. కాబట్టి మనం స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకొని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిసీవ్ చేసుకోనికి మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తే ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాగానే 5,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దానితోనే శాలరీస్ తీసుకునే పరిస్థితి. కాబట్టి అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇయ్యక స్కాలర్షిప్స్ కూడా వచ్చి వాపసు వెళ్ళిపోయాయి. కాబట్టి దాంతో స్టూడెంట్స్ మొత్తం బాధపడుతున్నారు. అంటే ఏ సెక్టర్ చూసినా అదేవిధంగా ఉంది. ఫైనాన్షియల్గా స్టేట్ మొత్తం దివాళీ చేసే స్టేజ్లో ఉంది. కాబట్టి ఇన్కమ్ పెరిగింది, బట్ ఎక్స్పెండిచర్ అదేవిధంగా అప్పులు ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. డెవలప్మెంట్, పాజిటివ్ డెవలప్మెంట్ చేయని కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఏ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఫండ్స్ లేవు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రాష్ట్ర ప్రజలు కూడా దాదాపుగా బీజేపీ సర్కార్నే కోరుకుంటున్నారు. బీజేపీ మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా దాదాపుగా ఎప్పుడు బీజేపీ అధికారం రావడానికి ఆశిస్తున్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ప్రధానంగా ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి త్వరలోనే రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడే మోడీ సభ 10వ తేదీ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 3 సభలు ఏర్పడుతుంది. ప్రధానంగా మధ్యలో ఏర్పాటు చేసినది మోడీ సభ. దానికి సంబంధించి దాదాపుగా అక్కడే ఉంటారు. దీనికి సంబంధించి ఇక్కడ దాదాపుగా 2,000 పైగా కళాకారులతో సంస్కృత కార్యక్రమాలు, అదేవిధంగా విఐపి గేట్లు, అదేవిధంగా మరి గేట్లు, కొందరికి ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాటిని, అదేవిధంగా పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారో పబ్లిక్ సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా సాధారణ ప్రజలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అయితే చూస్తున్నారు. మోడీ రాష్ట్ర ప్రజలకు తన సందేశం, అదేవిధంగా రాష్ట్రానికి ఏమేమి నిధులుస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది పాలన, దానిపైన కూడా మోడీ ఇక్కడ నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.